హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 3 రకాల వంటలు ఒకే వీడియోలో చూద్దాం. మొదటిది సేమియా కేసరి, రెండోది మామిడికాయ పులిహార, మూడోది ఉగాది పచ్చడి. మొదటగా సేమియా కేసరి తయారు చేసుకుందాం. సేమియాలు 1 కప్పు సేమియా తీసుకొని అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. బాదం, కాజు, కిస్మిస్ వేసుకొని ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చి కిస్మిస్ ఉబ్బేంత వరకు కూడా వచ్చిన తర్వాత వేపి పక్కన పెట్టుకున్న సేమియాల్ని ఇందులో యాడ్ చేసుకొని ఇదే నెయ్యితో కాసేపు అంటే ఒక 10 సెకండ్స్ వరకు వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం ద్వారా ఏంటంటే ఆ నెయ్యి సేమియా మొత్తానికి పట్టి తినేటప్పుడు చాలా బాగుంటుంది కేసరి. ఈ విధంగా వచ్చిన తర్వాత 1 కప్పు సేమియాకి 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. నేను వీడియోలో 2 కప్పులే పోసుకున్నాను, కానీ ఇంకో కప్ కూడా ఎక్స్ట్రా నేను పోసాను. 3 కప్స్ పోసుకున్నాను. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని మనం ఏవైతే 3 గ్లాసెస్ వాటర్ పోసామో అవి మొత్తం ఇంకిపోయి మొత్తం దగ్గరికి వచ్చేయాలన్నమాట. అలా అని హైలో పెట్టమాకండి, ఇది సిమ్లో పెట్టుకుంటేనే ఈ స్వీట్కి చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 2 సార్లు కలుపుకొని ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ షుగర్ 3/4 కప్పు యాడ్ చేసుకున్నాను. అదేమైందంటే వీడియో కట్ అయిపోయింది, సో ఆ వీడియో లేదు. మీకు తెలియడానికి నేను మళ్ళీ విడిగా ఒక 2 స్పూన్ షుగర్ వేశాను. కానీ 1 కప్పు సేమియాకి 3/4 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా ఉంటుంది స్వీట్. ఇది మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు మనం చేసుకోవాలి. మీకు ఇష్టమైతే కనుక ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోలేదు. ఆరెంజ్ కలర్ ఉంటే మీ దగ్గర యాడ్ చేసుకోండి. షుగర్ మొత్తం కరిగిపోయి ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత లైట్గా పచ్చకర్పూరం యాడ్ చేసుకోండి. ఈ స్వీట్కి పచ్చకర్పూరం వేయడం ద్వారా మరింత టేస్ట్ అనేది వస్తుంది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి. ఈ విధంగా వచ్చినప్పుడు తీస్తేనే మీకు తీసిన తర్వాత కూడా గట్టిగా అయిపోకుండా ఈ విధంగా ఉంటుందన్నమాట. లేకపోతే చాలా గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా వచ్చినప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎంతో రుచికరమైన సేమియా కేసరి రెడీ. ఇదే విధంగా మీరు కూడా మీ ఇంట్లో తయారు చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. రెండవది మామిడికాయ పులిహార చేసుకుందాం. ఈ మామిడికాయ పులిహార కొంచెం క్లిప్ అయితే మిస్ అయింది, బట్ కాకపోతే ఆ ప్రాసెస్ అనేది నేను చెప్తాను. ఒక బాండి తీసుకొని దానిలో తగినంత ఆయిల్ పోసుకొని కొన్ని పల్లీలు మరియు తాలింపు దినుసులు కూడా వేసుకుందాం. ఫెస్టివల్ హడావిడిలో నేను ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను, సో మీరు యాడ్ చేసుకోండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దింపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహార కోసం రైస్ వండుకుంటాం కదా, అది పొడి పొడిగా రావాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక బద్ద నిమ్మకాయ పిండుకుంటే మీకు ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. ఇందులో చిన్న చిన్నగా తురుముకున్న మామిడికాయ తురుము మరియు క్యారెట్ తురుము వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం. చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అప్పుడు తినేటప్పుడు కూడా అది టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కలుపుకోండి. ఇది ఎక్కువగా కలిపేసేమాకండి. ఈ విధంగా వేళ్ళతో మాత్రమే దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మీకు అన్నం మెత్తపడిపోకుండా ఇరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం వేసుకున్న తాలింపు ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇది
కలుపుకున్న తర్వాత ఒక 5 నుండి 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఎందుకు అంటే మామిడికాయ ముక్కలో ఉన్న ఆ పులపదనం అనేది రైస్కి మొత్తం పడుతుందన్నమాట. సో ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే ఈ మామిడికాయ పులిహోర ఇంకా చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఇదే విధంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇంకొకటి ఉగాది పచ్చడి తయారు చేసుకుందాం. ఈ ఉగాది పచ్చడి ఇంట్లో మా హస్బెండ్ ప్రిపేర్ చేశారనమాట. అది ఎలా ఉందో చూద్దాం. ఇది తెలంగాణ స్టైల్. చింతపండు పులుసు తీసుకొని దానిలో ఒక 1/2 kg బెల్లంని తురుముకొని ఈ విధంగా నీళ్ళలో కలుపుకొని అది బాగా కరిగిన తర్వాత జల్లీలో స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత వేప పువ్వు ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకున్నారు. వేప పువ్వు యాడ్ చేసుకున్న తర్వాత పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోవాలి. అలాగే పుట్నాల పప్పు పొడిని కూడా, పొడి అంటే మరీ మెత్తగా కాదు, ఈ విధంగా ఉండాలంట. ఇలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ తురుము మరియు ఎండు కొబ్బరి పొడి, కొన్ని కిస్మిస్లు, కొంచెం గసగసాలు మరియు చిన్న చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నారు. కారం కోసం లైట్గా మిరియాల పొడి వేసుకోవాలి. కొంచెం లైట్గా కారం యాడ్ చేసుకోవాలి. చేసుకొని మొత్తం ఒకసారి కలుపు. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత తాగి చూడండి. ఇది చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.